ఓకే భరత్, ఏ ఊరు ఎలా అనిపిస్తుంది నీకు? ఎలా అనిపిస్తుంది అసలు ఇన్స్టిట్యూట్కి ఎలా వచ్చావు ఫస్ట్? నేను ఇన్స్టిట్యూట్కి అయితే యూట్యూబ్ చూసి యూట్యూబ్ ద్వారా వచ్చాను. యూట్యూబ్ తర్వాత మళ్ళీ గూగుల్ సెర్చ్ చేశాను. గూగుల్లో ఫస్ట్ యూట్యూబ్ చూసి నార్మల్ రాకుండా యూట్యూబ్ తర్వాత మనం గూగుల్ చేశాను. గూగుల్ చేసిన తర్వాత గూగుల్లో రేటింగ్ చూసాను, రివ్యూస్ చూసాను. తర్వాత క్లాస్ ఫస్ట్ డైరెక్ట్ ఇందామని ఒక క్లాస్ 2 డెమో క్లాసులు ఇందామని వచ్చాను. ఫస్ట్ అడ్వాన్స్ అయింది. ఇంకొక 2 ఇన్స్టిట్యూట్ మాకు నార్మల్గా చిన్న మైక్ స్పీకర్ ఆ లెవెల్ వరకే ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్ సిపియు మైక్ మన ఆడియోలు పిఎంఐ ఈ మధ్యలో బాగా బాగా కంప్లైంట్స్ ఇష్యూ. ఇవి చూసిన తర్వాత ఫస్ట్ మీ క్లాస్ ఇందామని ఒక మన బేసిక్ మీ క్లాసెస్ ఇందామని వచ్చాను ఒక 2 days. తర్వాత వచ్చి ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకు నచ్చింది అంటే క్లాసెస్ ఎలా అనిపిస్తుంది? అంటే తెలుగులో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ చూడలేదు సార్. నేను ప్రజెంట్ వేరే ఇన్స్టిట్యూట్లో వెళ్ళి చూసాను, బట్ తెలుగులో మీ ఎక్స్ప్లెనేషన్ బాగా అనిపించింది. దానివల్ల తక్కువ అందరూ హిందీలో ఎక్స్ప్లెనేషన్సే ఉన్నాయి ఎక్కడైనా. మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే తెలుగు ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అంత డెప్త్గా ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు అయితే. నేను 2, 3, 4, 5 విజిట్ చేశాను. అన్నీ యూట్యూబ్లో చూసి విజిట్ చేశాను, కానీ నాకు అంత క్లారిటీ అనిపించలేదు. సర్టిఫికేట్ అయితే టూల్స్ మరి మన ఇన్స్టిట్యూట్లో వాడే టూల్స్ ఎలా ఉన్నాయి? అడ్వాన్స్ ఇప్పుడు మన మైక్రోస్కోప్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ దానికే కాబట్టి మనం అడ్వాన్స్ టూల్స్ వాడితేనే మనకు వర్క్ అనేది వస్తుంది. అంటే మన ఇన్స్టిట్యూట్లో వాడే టూల్స్ అని అడ్వాన్స్ టూల్సే వాడుతున్నాం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే భరత్, నువ్వు ఏమైనా రిబాలింగ్ అట్లాంటి చేసావు? పోకో ఎక్స్రే అబ్బాయి అయితే మనకి ప్రాక్టికల్ గా చేశాడు. ఆ ఫోన్ CPU కూడా కనెక్టెడ్ అయింది. అంటే యాక్చువల్ కంప్లైంట్ వచ్చింది డెడ్ కండిషన్, దాన్ని రిబాల్ చేశాడు డబల్ డెక్కర్. అయితే ఇవన్నీ ప్రాక్టికల్ గా అబ్బాయి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చిండు, వేరే ఇన్స్టిట్యూట్ కూడా తిరిగాడు. బట్ అంటే ఆయనకి సాటిస్ఫాక్షన్ మన ఇన్స్టిట్యూట్లో అయింది. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, బట్ ఏంటంటే అక్కడ ఎక్కువ మంది ఉన్న క్లాస్ కూడా మనకు అర్థం కాదు. అంటే అంత అంటే మనం స్పీకర్ పెట్టి వినిపిస్తే ఏమన్నా అవుతుంది, రైట్? ఇదేంటంటే రియల్గా ప్రాక్టికల్గా చూడాల్సిన విషయాలు ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.